విజయబాబు గారు ముందుగా ఈ అంశంలోకి వెళ్దాం. చెప్పండి, నిజంగా ఎవరిని రెచ్చగొడుతున్నారు? తమాషాగా చంద్రబాబు గారు హింసని వైసీపీ ప్రేరేపిస్తోందని చెబుతూ ఏంటి? ఆ ఫ్లెక్సీల గురించి మాట్లాడకపోవటం ఏంటి? ఈ లడ్డు వ్యవహారం మీద మళ్ళీ మాట్లాడదాం. ఏది ఏది ఎట్లా జరిగిందన్న దాని మీద ముందు నిజంగానే మౌనిక ఆవేదన మీరు కూడా వినే ఉంటారు, అలాగే జోగి రమేష్ బాధ మీరు వినే ఉంటారు. ఎందుకు ముద్రగడ గారు అడుగుతున్నట్లుగా కాపు నాయకుల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు, లేదా లక్ష్యంగా చేసుకోకపోయినా పరిగెట్టుకుని ఆయన మీద కేసు పెట్టి గందరగోళం ఎందుకు చేస్తున్నారు? గతంలో ఇంతకంటే ఘోరమైన బూతులు చంద్రబాబు గారు వీళ్ళందరూ మాట్లాడినవన్నీ కూడా నిన్న మన టీవీల్లో వచ్చాయి. సో ముద్రగడ గారు లేక మౌనిక అలాగే జోగి రమేష్ వీళ్ళ ముగ్గురు ఆవేదన, నిజంగానే ఆంధ్రప్రదేశ్ బీహార్గా మారుస్తున్నారా చంద్రబాబు గారు? ఇదంతా లోకేష్ దే పనేనని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. సో లోకేష్కి ఈ అన్నీ పడతలేదా, అప్రదర్శ పాలైనా పర్వాలేదు అన్నట్లుగానే నడుపుతున్నారా? ముందుగా నేను మన డిబేట్ ముఖంగా అంబటి రాంబాబు కుమార్తె మౌనికని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. చాలా అద్భుతంగా ఒక రాజకీయాలకు మాకు సంబంధం లేదని ఆ అమ్మాయి చెప్పినా కూడా ఎంత పరిణితి చెందినటువంటి దీంతో ప్రశ్నాస్త్రాలు సంధించిందంటే నిజంగా అంబటి రాంబాబు గారికి శిశులైన రాజకీయ వారసురాలు, రాజకీయాలకు సంబంధం లేదన్నా కూడా ఆమె సంధించినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఒక బుల్లెట్ లాగా నిన్న ఎంత ట్రెండింగ్లో ఉందంటే ప్రతి ప్రశ్న కూడా అసలు సినిమా చూపిస్తావా, నువ్వు ఏం సినిమా చూపిస్తావు మహిళలకని ప్రశ్నించినటువంటి తీరు కానీ, పవన్ కళ్యాణ్ని ప్రశ్నించినటువంటి తీరు కానీ లేదు, ఆ దాడులకి తెగబడినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి భాష, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారు, పసిపిల్లల్ని ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా ఇంత దారుణంగా చేసినటువంటి ఇది ప్రజాస్వామ్యం అని ప్రతి ప్రశ్న కూడా చాలా అత్యద్భుతంగా మాట్లాడినటువంటి తీరు చూస్తే నాకైతే చాలా నిజంగా ఇది ఇవాళ మనం ఈ ప్రభుత్వాన్ని ఒక్క నిమిషం ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన తన మీటింగ్లో, జనసేన మీటింగ్లో అసలు ఇష్యూస్ ఏమి ప్రస్తావించకుండా జనసేన వాళ్ళనే తిట్టి, ఏది మీరు అసలు ఎందుకు మాట్లాడట్లేదు, లడ్డు కల్తీ అయిందని ఎందుకు చెప్పట్లేదు, ఈ రకంగా తెలుగుదేశం ఏం చెబితే అదే చేయమని చెప్పడం ఏంటి అర్థం కాకుండా ఉంది. ఆయన అంత నిస్సహాయతగా ఎందుకు మారిపోయారని జనసేనలోనే చాలా మదనం జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది కదా. అంటే పవన్ కళ్యాణ్లోని అసలు మనిషి కూడా బయటకు వస్తున్నారా? సో ఈ రెండు పాయింట్లు కలిపి నడపండి, మౌనిక ముద్రగడ వీళ్ళ ప్రశ్నలు కానీ, మీరు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కానీ. పాయింట్ వైజ్గా వస్తున్నాను నేను. సో ఆ మౌనిక తనకి నిజానికి డాక్టరు, తనకు రాజకీయాలతో సంబంధం ఉన్నది లేకపోయినా కూడా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆవేదన నుంచి, ఆగ్రహం నుంచి, దౌర్జన్యాల నుంచి ఒక సాధారణ యువతి తన గళాన్ని విప్పి ఈ ప్రభుత్వం యొక్క దురాఘాతాలని, దౌష్ట్యాలని అత్యద్భుతంగా ప్రశ్నించింది. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, ఆ అమ్మాయికి కూడా గతంలో ఎక్కడ రాజకీయాలతో సంబంధం లేదు. ఎప్పుడైతే తన తండ్రిని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారో తను ఒక నాయకురాలుగా తను కూడా బయటకు వచ్చి ప్రశ్నించినటువంటి తీరు, ఆ విధంగా అనేక మంది అండి వాళ్ళు లోపల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. ముఖ్యంగా తను ఒక డాక్టర్గా ఉండి కూడా ఒక కాపు, నేను కాపు బిడ్డనే అని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్కసారి కనుక పరిశీలించినట్లయితే చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనా కూడా అటు బీసీలని ఇటు కాపుల్ని, అంటే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అండి ఇదేంటంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ అని కాదు, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీలో ఎలైట్ గ్రూప్స్ ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ఎలైట్ గ్రూప్స్ని తొక్కివేయాలి, వాళ్ళని నీచంగా పరిగణించాలనేటువంటిదే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. ఆ ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతోనే ఆ రోజున వంగవీటి రంగా ఎస్సీల తరఫున, బీసీల తరఫున, అణగారిన వర్గాల తరఫున తను ప్రశ్నిస్తా అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే గిరిపురంలో, ఆ గిరిపురం దగ్గరికి వెళ్ళి దళితుల కోసం అని చెప్పని ఆయన చేసినప్పుడు అక్కడ వెంటాడారు. అంతకుముందు కొన్ని రోజుల నుంచి కూడా ఎలిమినేట్ చేయడం కోసం ప్లాన్ చేసి వెంటాడినటువంటి చరిత్ర చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ సందర్భంగా అదే నడి రోడ్డు మీద అక్కడే బైఠాయించి ఆ తర్వాత తన యొక్క నిరాహార దీక్ష దీన్ని ఆ ప్లేస్ని అక్కడికి మార్చినటువంటి సందర్భం. మరి ఎవరు చంపారు ఈ రోజుకి కూడా మిస్టరీ కదా. అన్యాయంగా, అకారణంగా బలైపోవడానికి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు చేశారనేది పబ్లిక్కి తెలుసు.
న్యాయస్థానాల్లో రుజువు కాకపోవచ్చు కానీ ప్రజా న్యాయస్థానాల్లో రంగాన్ని ఎవరు చంపారు అనేటువంటిది అయితే తెలుసు. తదనంతరం అండి, ఇది చాలా అసలు చరిత్రలో రికార్డ్ అవ్వాలి, నేనే సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నా, తదనంతరం చెలరేగినటువంటి అల్లర్లలో వెతికి నిన్న జక్కంపూడి రాజా చాలా ఒక ఆసక్తికరమైనటువంటి పాయింట్ చెప్పాడు, దానికి లింక్ పెట్టి చెప్తున్నా నేను. వెతికి పేద కనీసం ఆ రోజు కూలీ చేసుకుంటే కానీ పొట్టగడవనటువంటి పరిస్థితి, ఆ రోజున బండి మీద ఎమ్ముడు అయితే కానీ పొట్టగడవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాపు యువకుల్ని, పేదల్ని, కాపు కులానికి సంబంధించినటువంటి వందల సంఖ్యలో అండి, పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వాళ్ళని వెతికి వాళ్ళ మీద కేసులు పెట్టితే మా కుటుంబాలు ఛిద్రమైపోయినాయి సంవత్సరాల పాటు. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు ఎత్తేసారు. అప్పటిదాకా కూడా ఎన్ని నరకం చూశారనమాట. వాళ్ళంతా కూడా అకారణంగా అక్రమంగా అనేక మందిని కేసుల్లో పెట్టారు. తర్వాత మీకు తెలిసినటువంటిదే, ఇస్తానన్న ప్రామిస్ ఎందుకు నిలబెట్టవయ్యా అని చెప్పని ఆ రోజున ముద్రగడ పద్మనాభం గారు ఇది చేస్తే, అక్కడ కూడా ఏంటంటే స్పాంటేనియస్గా ఆ నాయకులందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ ప్రమేయం లేకుండా ఆగ్రహించినటువంటి యువత వెళ్ళి ఆ రైలు మీద దాడి చేశారు. ఆ రైలు తగలబెట్టినటువంటి కేసులో కూడా సంబంధం లేనటువంటి వాళ్ళని అనేక మందిని ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి కాపు యువకుల్ని వందల సంఖ్యలో వాళ్ళని కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి గడచిన సంవత్సర కాలం, ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదేమో, అప్పటి వరకు కూడా కేసులకి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 అంతుల పైగా ఆ కేసులన్నిటినీ కూడా ఉపసంహరించి ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఈ కాపులందరూ కూడా మళ్ళీ మరొక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్న ఈ ఇటీవల కాలంలో చూసాం, ఏది పేర్ని నాని భార్య, ఆమె అనారోగ్యంతో ఉంటే కూడా కసిగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టి గంటల సేపు ఆమెను అవమానకరమైనటువంటి రీతిలో ప్రశ్నించినటువంటి తీరు కూడా చూసాం. అంటే మీ కుటుంబాలేమో రాచరిక కుటుంబాలు, అవతల వారి కుటుంబాలు, అవతల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు, ఆ మహిళలు వాళ్ళంతానేమో గాలికి పుట్టుకొచ్చినటువంటి వాళ్ళనే ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీతో ఎంత అణచివేత, ఎంత కసి, ఎంత ద్వేషం అంటే అనేక సంఘటనలు అండి, ఒకటి కాదు. పైగా ఈయన నీతి సూత్రాలు చెప్తాడు. అసలు నిన్న పేర్ని నాని మాట్లాడుతున్నాడు, వైసీపీ పుట్టుకే ఒక నేర ప్రవృత్తి పుట్టుకంట. ఇది ఎన్టీ రామారావు గారికి కనుక ఈ భూమి మీదకి వచ్చేటువంటి అవకాశమే కనుకుంటే, ఏ పార్టీ నేరంతో పుట్టిందో, ఏ పార్టీ నేర ప్రవృత్తితో తన ఆశయాల్ని తొంగలోకి తక్కి ఈ రకంగా అవతరించిందనేది ఆయన మీద దాడి చేయటం, ఆయన మీద చెప్పులు వేసరంటుతో మొదలైనటువంటి దౌర్జన్య కాండ వంగవీటి రంగాన్ని మట్టుపెట్టినటువంటి ఇది హతమార్చినటువంటి తీరు కానీ, తదనంతర కాలంలో అనేక మంది మీద చేసినటువంటి దాడులు కానీ, ఈ వరుస దౌర్జన్యం, దౌష్ట్యం, దుర్మార్గం ఈ మధ్య మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే అనేక మంది వెంటాడి వేటాడి నడు రోడ్డు మీద కత్తులతో పొడిచి మోకాళ్ళ మీద ఇళ్లలోకి వెళ్ళి తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీ బ్యానర్లతో దండాలు పెట్టించినటువంటి పరిస్థితి. అంటే నాకు తెలిసి చరిత్రలు చదువుకున్నాం మనం, ఏ పాశవిక ప్రభుత్వాల్లో కూడా ఇంత దారుణమైనటువంటి ఆధునిక కాలంలో ఎక్కడ జరగలేదనేది చూడాలి. ఇంత దౌర్జన్యం, ఇంత దౌష్ట్యం చేస్తూ తిరిగి మళ్ళీ నీతి సూత్రాలు చెప్పటం, తర్వాత ఈయన సహించరంటండి. ఎంత కుట్ర ఫలితం అంటే, అసలు మీ అసహనం ఏంటి? మీ అధికారంలోకి వచ్చిందని చూడండి, 3 మొహాలు చూస్తే ఒక్కసారి కూడా చిరునవ్వు కనిపించదండి. ఆ రోజుల్లో పరిపాలన చేసినటువంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఎప్పటికప్పుడు ఆయన నవ్వుతూ ఉండేవాడు, కిరణ్ కుమార్ రెడ్డి చూస్తే నవ్వుతూ ఉండేవాడు, రోసయ్య గారు చూస్తే అనేక నాతో పాటు బోర్డు కల్చరల్ ప్రోగ్రామ్స్కి వచ్చేవాడు, ఆయన జోకులు వేస్తూ ఉండేవాడు, అసెంబ్లీలో ఆయన జోకులు వేస్తూ ఉండేవాడు. ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సహృద్భావ వాతావరణాన్ని, ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా చేస్తారు. వాళ్ళ 3 మొహాలు చూస్తే 24 గంటలు ఏదో నిప్పుల కుంపట మీద కూర్చున్నట్టు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి? దేనికి ఫ్రస్ట్రేషన్ అంటే, నిజాయితీగా గెలిచిన వాడికి ఫ్రస్ట్రేషన్ ఉండదండి, నిబద్ధతతో సగటు ప్రజల కోసం పనిచేసేవాడికి ఈ ఫ్రస్ట్రేషన్ ఉండదు. ఎందుకు మీలో ఈ ఫ్రస్ట్రేషన్ అంటే, జస్ట్ ఆత్మన్యూనతాభావం.
ఆ ఆత్మన్యూనతాభావానికి కారణాలు మీకు తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఐకన్ను బూచిగా చూపించి 24 అవర్స్ ప్రతి దానికి సంబంధం ఉన్న దానికి సంబంధం లేని దానికి విదేశాల్లో వెళ్ళినా స్వదేశంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయన్నే ఫోకస్ చేస్తా మీ పబ్బం గడుపుతున్నారంటే మీ చేతగాని పాలన, మీ అరాచక పాలన, మీ ఫెయిల్యూర్ పాలన. దానికోసం అని చెప్పని ఈ రోజున మౌనిక లాంటి ఒక యువతి గళమెత్తిన, లేదు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి కుమార్తె గళమెత్తిన, కాదు అన్నట్లయితే గుడివాడలో ఆ రోజు వెళుతూ ఉంటే జడ్పీటీసీ చైర్మన్ నిహారిక అనుకుంటా, అమ్మాయి పేరు గుర్తులేదు నాకు, హారిక. ఆ హారిక అనేటువంటి ఒక యువతి తను గళమెత్తిన, ఇలా వీళ్ళంతా కూడా ఏంటి నిజానికి చాలా సౌమ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఈ రోజున. ఓకే, ఆ పాయింట్ బాగా చెప్పారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తున్నారు. నేను జనసేన మీటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ నిస్సహాయత ఏమిటి కనీసం ఆ అంబట్రాంబాబు గారి అమ్మాయి అడిగినట్టుగానే సమాధానం చెప్పగలుగుతారా? నీ తల్లిని దూషించింది ఎవరు అని ఆవిడ డైరెక్ట్గా అడిగింది. అటువంటి వాటికైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? అలాగే ఇప్పుడు జనసేన కేడర్నే తిడుతున్నాడు ఆయన, మీరు లడ్డు గురించి ప్రచారం చేయట్లేదు అదని ఇదని. సో ఆయన అబద్ధాలు ఆడితే ఆడొచ్చు, అది వేరే విషయం. మొత్తం జనసేన కేడర్నే బెత్తరపోయేటట్టు చేస్తున్నాడా, పవన్ కళ్యాణ్లోని అసలు మనిషి ఇప్పుడు బయటకు వస్తున్నాడా అని అనుకోవాలా? గతంలో మాట్లాడిన దానికి మహిళల గురించి లేదండి కించి. నిజానికి ఇక్కడ ఈ మధ్య కొంతమంది కామెంట్ చేస్తామంటే ఆ కామెంట్లో చాలా అద్భుతమైనటువంటి కామెంట్. వాళ్ళు అన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పచ్చి అవకాశవాద రాజకీయ నాయకుడుగా జాతీయ స్థాయిలో జాతీయ నాయకులు సైతం మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయన్ని మించినటువంటి స్థాయిలో ఒక్కసారిగా పాలిటిక్స్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పని ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు వ్యాఖ్యానించాడు. అతని వ్యాఖ్యల్లో చాలా అర్థం ఉంది. మీరు అడుగుతున్నట్టు అతను ఏదో ఇదవుతున్నాడు, తన కమిట్మెంట్తో పనిచేస్తున్నాడండి, ఇందులో కించిత్ సందేహం లేదు. తన కమిట్మెంట్, హీ వాంట్స్ టు సెయిల్ విత్ చంద్రబాబు నాయుడు గారు. అంతకు మించినటువంటి ఎథిక్స్ కానీ సిద్ధాంతాలు కానీ రాద్ధాంతాలు కానీ ఏమీ లేవు. ఆ రకంగా మా జన సైనికులు కూడా ట్యూన్ అవ్వాలని చెప్పని ఆశిస్తున్నాడు. వాళ్ళు అవడం లేదు కాబట్టి అసహనానికి గురవుతున్నాడు. అయితే జన సైనికులు సపోర్ట్ చేసినటువంటి అంశం అయితే వేరు. ఆ రోజున వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్నటువంటి దీన్ని వాళ్ళల్లో వాళ్ళు జీర్ణించుకోలేక బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది మాట్లాడలేక ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వేచి చూసి ఓరిమి చచ్చిందిరా, అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా అని ఆ రోజు రేపు పొద్దున వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బరస్ట్ అవుతారు. మౌనికలాగా అందరూ కూడా వాళ్ళ గళాన్ని విప్పుతారు. ఆ రోజు చాలా దగ్గరలోనే ఉంది తప్ప మొత్తం ముఠా కూలీల్లాగా వీళ్ళందరినీ కూడా హోల్సేల్గా మీరందరూ మోకరెళ్ళండి చంద్రబాబు నాయుడు గారికి, ఈ అరాచకాలకి వాటికి జై కొట్టండి. లడ్డూలో వాస్తవాలు లేకపోయినా మీరు భక్తులైనా సరే మీ మనస్సాక్షిని చంపేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మాకు అనుగుణంగా ప్రచారాలు చేయండి అని అంటే వాళ్ళు లోపల రగిలిపోతున్నారు. మీరు ఈ రోజున చూడండి, కేవలం అటు గుంటూరు, ఇటు కృష్ణా, విజయనగరంలో కొన్ని ప్రాంతాలు, అనంతపురం, హిందూపురం, తిరుపతిలో తప్ప యావత్ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు సైతం ఈ అంటే స్వామివారి పట్ల ఉన్నటువంటి భక్తితో ఈ దుర్మార్గాన్ని అరాచకాన్ని సపోర్ట్ చేయలేక వాళ్ళంతా కూడా మౌనం దాలుస్తున్నటువంటి పరిస్థితి అండి. అంటే వాళ్ళకి భక్తి అనేది ఉంటుంది కదా, వాస్తవాలు తెలుసు కదా. శుద్ర రాజకీయాల కోసం వాళ్ళ మనస్సాక్షిని చంపుకోలేకుండా ఉన్నారు. జన సైనికుల్లో కూడా మెజారిటీ అదే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇది నచ్చటంలా, అంటే స్వామి సాక్షాత్తు కలియుగ వైకుంఠం అయినటువంటి ఆ స్వామి భక్తి కంటే కూడా ఈయన పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి స్వామి భక్తికే మీరు మోకరేలాలనేటువంటి ఒక క్షుద్ర రాజకీయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు సహించలేకపోతున్నారు అనేది అక్షర సత్యం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకం, ముద్రగడ పద్మనాభం గారు చెప్పినట్టుగా కాపుల మీద పరంపరగా జరుగుతున్నటువంటి ఈ దాడులు, బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు, వీటన్నిటికీ కూడా చరమగీతం పాడేటువంటి ఇది పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. అప్పటిదాకా కూడా కొంతమంది బలైపోతారు, దాంట్లో చేసేది ఏమి లేదు.
కాబట్టి ఆయన ఎప్పుడో చెప్పాడు అంబటి రాంబాబు గారు ఏమని, నేను అన్నిటికీ సిద్ధమయ్యే ఉన్నానని చెప్పి అన్నాడు. నిజంగా మీకు తెలియదా అండి, మీ డిబేట్స్కి అంబటి రాంబాబు గారు ఎన్నిసార్లు వచ్చారు? అవును. ఆయన మాట తీరు కానీ, ఆయన వాగ్దాటి కానీ, స్పాంటేనియస్ గా అదే కదా మాట్లాడి, ఇప్పుడు he's ఇంత the best ప్రమాణం speaker. తెచ్చిపెట్టింది He's the వాగ్దాటి one of ఉండబట్టి the best రైట్ speakers